స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరచారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని బీసీ జేఏసీ కోరింది. హైదరాబాద్ గన్ పార్క్ లో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ చైర్మన్ గుజ్జా కృష్ణ, కన్వీనర్ కుందారం గణేష్ చారి, నేతలు మణిమంజారి, విద్యార్థి నేత వేముల రామకృష్ణ తదితరులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ తప్పిందని విమర్శించారు. రిజర్వేషన్లను రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక బీసీ బిడ్డ సాయీశ్వరాచారి తెలంగాణ ఉద్యమ చరిత్రలో మన అన్న సీనన్న చెప్పినట్టు ఆ రోజు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, అదేవిధంగా ఒక సిరిపురం యాదయ్య ఎట్లయితే బలిదానాలు చేసి చరిత్ర పుటల్లో నిలిచిపోయారో ఇవాళ బీసీ ఉద్యమ చరిత్రలో పుటల్లో నిలిచిపోయేటువంటి చిరస్థాయిగా సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, ఈ భూగోళం ఉన్నంత వరకు సాయీశ్వరాచారి చరిత్ర సజీవంగా నిలిచి ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సాయీశ్వరాచారి మరణాన్ని చూసైనా ఈ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు బుద్ధి రావాలి. వాళ్లకు నిజంగా మానవత్వం ఉంటే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు మానవత్వం ఉన్నట్టుంటే ఇవాళ వాళ్ళు దిగి రావాలి. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. సాయీశ్వరాచారి చనిపోతే ఎందుకు సంతాపం తెలపడు, ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించడు? ఇలా ఇచ్చిన హామీ నెరవేరకుండా అబద్ధాలు చెప్తూ, పిచ్చి జీవాలు తెస్తూ, ప్రజలను మోసం చేస్తూ, నట్టేట ముంచుతూ, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఏవి అమలు చేయకుండా, బీసీ కులాలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ, విద్యార్థులకు విద్యలో రిజర్వేషన్ ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, ఉద్యోగాలు నియామకాలు చేయకుండా, ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వకుండా, ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్ పెడుతూ కోర్టు మీద నెపంతో ఇలా నిధులు లేవు, నిధులు కావాలని చెప్పి జపం చేస్తూ లక్షల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్లు పెడుతూ, అందాల పోటీ నిర్వహిస్తూ, రైజింగ్ తెలంగాణ అని చెప్పి నిర్వహిస్తూ, ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇలా బీసీలకు రావాల్సినటువంటి బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, 42% రిజర్వేషన్ ఇవ్వట్లేదు, మోసం చేస్తూ మరి ఇంత కష్టపడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఉన్న రిజర్వేషన్ పోయింది కదా అని ఆవేదనతో సాయీశ్వరాచారి చనిపోవడం జరిగింది. ఇలా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో, జాజుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అనేక సంఘాలు, దాదాపు 70-80 సంఘాలు, 100 పైగా కులాలు ఒక సంఘంగా ఏర్పడి, జేఏసీగా ఏర్పడి అందరూ పోరాటం చేస్తూ, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నా కూడా మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేము చేసేది చేస్తామనే రీతితో అహంకారపూరితంగా ఇవాళ సర్పంచ్ ఎలక్షన్ నిర్వహిస్తున్నందుకు మరి బలిదానం చేసుకోవడం జరిగింది. ఇది ఆగదు, ఎవరు ఆపలేరు. ఈ మోసాలు అనేటివి చెల్లవిగా ఖచ్చితంగా